అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపటం ప్రతిపక్షం బాధ్యత. అలాగే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల్ని, తమకేమాత్రం సంబంధం లేని విషయాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల్ని కూడా ఖండించడం కూడా అధికార పార్టీ బాధ్యత. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని విషయంపై ప్రధాన పత్రికల్లో అధికార పార్టీపై విమర్శలు వస్తున్నా కానీ, ప్రతిపక్ష పార్టీ సభ్యులు అధికార పార్టీ సభ్యుల లోపాన్ని ఎత్తి చూపుతున్నా కానీ, అధికార పార్టీ నుంచి ఎటువంటి కౌంటర్ రాకపోవటం గత 2 నెలల నుంచి చూస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే 2025 సెప్టెంబర్ 1న టెట్ అంశంపై సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇన్ సర్వీసెస్ టీచర్లు అందరూ కూడా మరో 2 ఏళ్లలో టెట్ క్వాలిఫై కావాలి. ఇది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం. కానీ కొన్ని ప్రధాన పత్రికల్లో ఎలా వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న విద్యా సంస్కరణలో ఫలితంగా చాలామంది ఇన్ సర్వీసెస్ టీచర్లు నష్టపోతున్నారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదమే అంటూ చాలా ప్రధాన పత్రికల్లో న్యూస్ వస్తుంది. అలాగే వైసీపీ కూడా సభ్యులు కూడా విమర్శిస్తున్నారు. ఈ తీర్పుకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ ప్రజల్లో అవగాహన కల్పించటంలో అధికార పార్టీ విఫలమైందని చర్చ నడుస్తుంది. 2025 సెప్టెంబర్ 1న తీసుకున్న నిర్ణయం కేవలం ఆంధ్రప్రదేశ్ చెందినదే కాదు. ఇది విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావటానికి విద్యా హక్కు చట్టం, అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకున్న గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అని ఒక్కరు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఒక అధికార పార్టీ, ఒక ఎమ్మెల్సీ కూడా చెప్పుకోలేకపోతున్నారు. ప్రధాన పత్రికల్లో ఇలాంటి న్యూస్ వస్తున్నా కానీ ఎవరు కూడా ఈ న్యూస్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి చూపెట్టి మాపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సంబంధం అంటూ వివరించుకునే ప్రయత్నం కూడా టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఇది ఉపాధ్యాయులకు తెలుసు ఇది సుప్రీంకోర్టు నిర్ణయం అని. కానీ ప్రజల్లో ఒక నెగిటివ్గా పత్రికలు వచ్చేది కానీ, అలాగే వైసీపీ చేసే విమర్శలు కానీ నెగిటివ్గా వెళ్తున్నాయి. ఇది రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ మిగతా వాటిపై మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. కానీ ఈ టెట్ విషయానికి వచ్చి సంబంధించేసరికి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఇది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అని చెప్పుకోవటానికి అంత సమయం కూడా లేదన్న ఆ సమయం లేదా, ఎందుకు వివరించుకోలేకపోతున్నారు అంటూ ఇప్పుడు ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ కూడా సమయం అయిపోయింది. మరో 20 రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు కూడా టెట్పై రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణ ఫలితంగానే ఇన్ సర్వీసెస్ టీచర్లు టెట్ రాయాల్సి వస్తుంది అంటూ ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరి దీన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారో కూటమి సభ్యులు ఆలోచించుకోవాలి.